ఉన్నాం. ఇక లోక్సభ ఎన్నికలపై బీజేపీ ముమ్మర కసరత్తుపై ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. నిన్నే చూసాం మనం, దాదాపు 100 మంది అభ్యర్థులని ఖరారు చేస్తారు, వాళ్ళని అనౌన్స్ చేస్తారని కూడా వినిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో కూడా అభ్యర్థులు ఎవరనే దాని మీద సందిగ్ధత కొనసాగుతుంది. ఏదైనా క్లారిటీ వచ్చిందా? వాట్ ఆర్ ద అప్డేట్స్? వెంకటేష్, లోక్సభ ఎన్నికలకు బీజేపీ అన్ని పార్టీల కంటే ముందే జాబితాను విడుదల చేయాలని రెడీ అవుతోంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా ఈ జాబితా ఖరారు పైన ఆయన సమావేశం జరిపారు. సో మొత్తానికి దాదాపు 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో చర్చలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ కీలక నాయకులను అలాగే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కూడా పిలిపించారు. రాత్రి సుదీర్ఘంగా సమావేశం జరిగింది. సో ఆ సమావేశం తర్వాత వచ్చిన సమాచారం 1-2 రోజుల్లోనే విడుదల కాబోతుంది జాబితా. దాదాపు సగం లోక్సభ అభ్యర్థులందరినీ కూడా ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. 150 నుంచి 200 మంది వరకు లోక్సభ అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. రీసెంట్గా జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా ముందుగానే 2-3 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎలాంటి రిజల్ట్ రాబట్టిందో మనం చూసాం. సో అనూహ్యమైనటువంటి ఫలితాలు మధ్యప్రదేశ్లో వచ్చాయి. సో ఆ నేపథ్యంలో అదే మోడల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని లోక్సభ ఎన్నికల్లో కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే, అంటే 1-2 రోజుల్లో 2 కానీ లేకుంటే 3వ తారీఖు కానీ ఈ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ రెడీ అవుతుంది. ఇక తెలంగాణ నుంచి దాదాపు 4 నుంచి 8 మంది అభ్యర్థులను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడైతే సిట్టింగ్లో ఎవరైతే ఉన్నారో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కానీ, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, అలాగే కరీంనగర్ నుంచి బండి సంజయ్తో పాటు మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులందరికీ కూడా ఫస్ట్ లిస్టులోనే వాళ్ళందరికీ చోటు దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావుకు టికెట్ అనుమానాస్పదంగానే కనబడుతుంది. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకురావాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. అలాగే మల్కాజిగిరి పైన కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. అక్కడ ఈటెల రాజేందర్ అలాగే మురళీధరరావు మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్న నేపథ్యంలో అధిష్టానం ఇద్దరిలో ఎవరి పేరు ఖరారు చేసిందన్న భిన్నమైనటువంటి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సో మొత్తానికి చాలా ముందుగానే కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగానే లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కంటే ఒక అడుగు ముందుగానే బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ కూడా ఈ నెల 14 కానీ లేకుంటే 15వ తేదీల్లో విడుదలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మార్చి 13, 14 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సంఘం చివరి పర్యటన ఉంది. సో ఆ చివరి పర్యటన పూర్తయిన తర్వాత ఏ క్షణమైనా కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంతకంటే 10 రోజుల ముందే 2 లేకుంటే 3వ తేదీన బీజేపీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించబోతుంది. దాదాపు సగం మంది అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఏవైతే వీక్ సీట్స్ ఉన్నాయో, బలహీనమైనటువంటి సీట్స్, అలాగే గతంలో 2వ ప్లేస్లో ఉన్నటువంటి సీట్లు, అలాగే తక్కువ మార్జిన్తో ఓడిపోయినటువంటి సీట్లు. సో ఈ అభ్యర్థులను తొలుత ప్రకటించడం ద్వారా వాళ్ళకి ఎనఫ్ స్పేస్ దొరుకుతుంది, ఎనఫ్ టైం దొరుకుతుంది. సో వాళ్ళు గేరప్ కావచ్చు, ప్రిపరేషన్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ మేరకు ముందుగానే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి విడుదల చేయాలని బీజేపీ భావిస్తుంది. అందుకే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా బీజేపీ కార్యాలయంలోనే కూర్చొని ఆయన మొత్తం సమావేశం నిర్వహించి దాదాపు సగం మంది అభ్యర్థుల ఖరారు దిశగా మొత్తం కసరత్తు అంతా కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. All right, వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.